అంటే శబ్దం చేయడం వల్ల దాట కాటేస్తుంది. అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీజ్ నెక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనియన్ల మండలం. అయితే గొనియన్ల మండలంలో ఇది గాలిదిన ప్రాజెక్ట్ పక్కన అంబేద్కర్ విగ్రహం కదా, అంబేద్కర్ కాలనీన ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోఆపరేషన్ ఉందని అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న నీ పేరేం పేరన్నా? నా పేరు రాజేష్. రాజేష్ అన్న, పాముని నువ్వు ఎలా చూసావనా? మా వదిన నిల్లకపోతుంటే మా చందులోకి వస్తుంది, అట్లా గోడెంబడి వస్తుంటే చూసింది. చూసి నాకు ఈ విషయం చెప్పింది. చెప్తే మమ్మల్ని దాన్ని ఎక్కడ పోకుండా బంధించినాం. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా. పానా రానా పెట్టాలా మరి ప్రజలు తెలుసుకున్నా. రెడీ అన్నా మరి? కావాలండు మొక్కల్లోకి వచ్చినాక అక్కడ కావాలండు. నేను ఇప్పుడు ఇది గెలిస్తే అక్కడ వస్తుంది ఏమో అని నాకు అది ఇస్తున్నా. అక్కడే ఇష్టం నుంచి పని చేయదు. బాబు మరి అక్కడ వచ్చిన బా జరుగు. నిన్నలే మాది తమ్ముడు పాయని మాది ఉరికిచ్చి అంతే కవి దమ్మక రావాలా ఏడు కదమ్మా ఆడికి పోదా అన్నా. నల్ల కవర్ తెస్తా అన్న. ఇలా నన్ను పాము పట్టుకుంది నాకు కవర్ కలుతుంది. అర్ర రజ్జా తీసుకెళ్ళి తమ్ముడు కవర్ పాడి చూసా అన్న. నల్ల కవర్కి ఎట్లా పడగెత్తి చూసా. ఇప్పుడు ఈ పాముని చూసుకుంది మేలు కదా. ఇప్పుడు ఒక్క చుక్క వేసుకుంటే 10 మందిని చంపే శక్తి ఉంటుంది దీనికి. ఇప్పుడు వర్షాకాలం కదన్నా. ఊరిని పాములు ఏం చేస్తాయంటే వర్షానికి తడవలేక ఇప్పుడు పాము బొక్కలు ఉంటాయి హోల్స్లో. ఆ హోల్స్లు లేక ఇల్లు పోతాయి కదా. ఆ ఇల్లు హోల్స్ లేకపోవడం వల్ల పాములు బయటకు వస్తాయి అనమాట. బయటకు వచ్చి మన ఇళ్ళ మధ్యలోకి వస్తాయి. ఏటికి వస్తాయి? కప్పలు, ఎలకలు, పిట్టలు ఉంటాయని తినడానికి వస్తుంది అనమాట. ఇంకోటి, ఎవరికైనా ఇలాంటి పాము కరిచిందంటే ఎక్కడ వెళ్ళాలా మనం? వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. నాటి వేద్దాము, మంత్రాలు, తాయితరాన్ని పోతినా మన ప్రాణాలు వేది గాల్లోనే అనమాట. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే 24 గంటలు యాంటీవెనమ్ ఉంది కదా. ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం. ఇప్పుడు నాటు వెదుడు అంటావు అక్క, టై అనుకుంటాడు అంటావు. నాటు వెదుడు ఇట్లా అండి. ఇప్పుడు నాటు వెదుడు టై అనుకుంటాడా? ఇప్పుడు సపోజ్ నేనే నాటు వెదుడు అనుకో, నేను ఊర్లో ఉన్నానా? ఏ ఊరికి వస్తున్నా
అటనమాట. ఆయన టైంకి ఉంటాడో ఉండడో, మనం నాటు వైద్యం నమ్ముకోకూడదు. 24 గంటలు మన కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో యాంటీవెనం దొరుకుతుంది. అది ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం అనమాట. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ్ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం, మంత్రాలు తాయతలను పోవద్దండి. హర్రే బజ్రంగ పల్ల చూడే, కవర్ చూడకనా, కవర్ చూడే. దీన్ని ఎప్పుడెప్పుడు కడదామా, ఎప్పుడెప్పుడు ఏటేసిపోదామా అని చూస్తున్నది కదా. ఇప్పుడు సినిమాలలో నాగసరం ఊపితే డాన్స్ చేస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఇది నాగసరమా? ఇది ఒక పేపర్, ప్లాస్టిక్ పేపర్. ఈ ప్లాస్టిక్ పేపర్ ఎట్లా అంటుంటే అట్లా తిరుగుతుండే దాన్ని మ్యూజిక్ పెడతారు. ఇంకా నాగిన మ్యూజిక్ పెట్టి ఇది డాన్స్ చేస్తుంది అంటారు అనమాట. చూడు, డాన్స్ చేస్తుంది చూడదా. ఇలా 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 చూసివా అన్నా, డాన్స్ చేస్తుందా పాము? బ్రేక్ డాన్స్ చేస్తుందా? అట్లా పండుగ సాంబు. ఇది నాగశర్మ అని అంటారు కదా. చూడే, నాగశర్మ ఇది నా స్టిక్, పాములు పట్టుకునే స్టిక్. ఇది ట్రైనింగ్ అన్న, లాజిక్ కాదు, ట్రైనింగ్. ఈ నల్ల కవర్ అంటే పెద్ద కోపము. అటనమాట. ఇంకోటి అన్న, ఇక్కడ రైతన్నలు ఖచ్చితంగా ఉంటారు. వర్షాకాలం అని లేకుంటే వానకో ఇళ్ళకో పొలానికి తేమ లేదని ఏం చేస్తారు, రైతన్నలు ఇల్లు కట్టడానికి రాత్రి పూట వెళ్తుంటారు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలా, ఇలాంటి ఒక కెట్ట, టార్చ్ లైట్, ఒక కెట్ట భూమికి ఇది శబ్దం చేయాలి. ఇట్లా భూమి శబ్దం చేయడం వల్ల ఈ పాము అర్థం చేసుకుంటుంది. పాము పక్క తొలిపోతుంది, ముందుకు పోతుంది. మనము ఇట్లా శబ్దం చేయకుండా టార్చ్ లైట్ వేయకుండా పోతే మనకు రసల పనుకొని ఉంటుంది. మనం తొక్కితే మనకు బయట జరుగుతుంది. బయట జరిగితే ఏమవుతుంది, నాడి వ్యవస్థ మీద దాడి చేస్తుంది. అంటే దీని విషయం వచ్చేసి న్యూరోటాక్సిన్ విషయం అంటారు అనమాట. అంటే మనకి ఇప్పుడు ఈడ పొరపాటున ఈడ కరిచింది అనుకోక ఇటు నుంచి ఇట్లా మెల్లగా ఎక్కుకుంటే మన గుండెకి ఎక్కుతుంది. మన గుండెకి ఎక్కి మన మైండ్కి ఎక్కుతుంది. మన మైండ్కి ఎక్కి మనము చనిపోతాం అనమాట. అందుకనేది ఎవరికైనా కానీ పాము కరిచిందని మన ఇంట్లోకి కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన మిత్రులకు కానీ, మన ఎవరికైనా పాము కరిచిందని తెలిసిందంటే మీకు ఫోన్లు వస్తే, అరే భయపడద్దని తమ్ముడు, ఫస్ట్ ఆయనకు ధైర్యం చెప్పండి, ఆయన అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెలపండి అని చెప్పలేం మనం. ఆడ నాటు వేదం వేస్తాడు, ఈడ నాటు వేదం వేస్తాడు అని పోతిమే మన ప్రాణాలు పోయేది గాల్లోనే పోతాయి అనమాట, మధ్యరాశిలోనే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. చూసియా అంటే శబ్దం చేయడం వల్ల దాట కాటేస్తుంది. మన కాల్ జరపోతే ఇటు నిలబడదు, పారిపోతుంది. ఇది అట్లా లేదు, ఇది ఎదురు రారా చూసుకుందామంటది. ఏ పిచ్చే అన్నా ఆ బండిలో దబ్బలం తీసుకోండి. ఖాళీ స్థలం అడిగుంటారు కదా, అడిగిపోతారు. పాములు కాపాడుకున్నాలన్నా, పాముల నుంచి మనకు మేలే ఉంది, పాముల నుంచి మనకు మేలే ఉంది, మన నుంచి పాములకి మేలు లేదు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.